శ్రీమద్భగవద్గీత గుణత్రయ విభాగయోగము. త్రిగుణములైన సత్వరజస్తమో గుణములు, వాటి స్వభావము, అవి జీవుని ఏ విధముగా బంధించును, అవి అధికముగా ఉన్న జీవులు ఏ ఏ లక్షణములను కలిగి ఉందురు, ఈ గుణముల వలన జీవునకు కలుగు ఫలితం ఏమి, గుణాతీతుడైన జీవన్ముక్తుడు ఏ విధముగా ఉండును మొదలగు విషయములు చర్చించబడినవి కనుక ఈ అధ్యాయము గుణత్రయ విభాగయోగమైనది. శ్రీకృష్ణ పరమాత్మ మోక్షసిద్ధిని పడయుటకు వలసిన పరమార్థ జ్ఞానమును ఇంకనూ విపులముగా బోధించతలచి అన్ని జ్ఞానముల కంటే ఉత్తమమైన అటువంటి జ్ఞానము యొక్క మహిమను ముందుగా చెప్పనారంభించెను. తాను అకర్తనని, గుణముల కంటే వేరని ఎరిగిన జీవుడు గుణములను దాటి జరా మరణ దుఃఖముల నుండి విడుదల పొంది మోక్షమును బడైచున్నాడు అని విశదపరిచి భగవానుడు ఈ అధ్యాయమును ముగించెను. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. భగవానుడిట్లు పలికెను, అర్జున, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమ జ్ఞానమును నీకు మరల తెలుపబోచున్నాను. ఆ జ్ఞానమును తెలుసుకుని మునులు సంసారబంధముల నుండి విముక్తులై పరమ సిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందెదరు. అట్టివారు సృష్టి ఆద్యందు మరల జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనొందరు. మమ యో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. అర్జున, నా మహద్బ్రహ్మరూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును స్థాపన చేసి తిని ఆ జడ చేతన సంయోగము వలనే సర్వభూతముల ఉత్పత్తి జరుగుచున్నది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. అర్జున, వివిధ యోనులయందు జన్మించు ప్రాణులను తన గర్భమును ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయు నేను వాటికి తండ్రిని, అనగా సర్వ ప్రాణులకును ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమును బంధించును. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది, ప్రకాశకమైనది, వికారరహితమైనది. అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకము. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని తెలుసుకొనుము.
అది జీవాత్మను కర్మఫలముల యొక్క సాంగత్యముతో బంధించును. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. తమోగుణము సకల దేహాభిమానులను మోహితులుగా చేయును, అజ్ఞానము వలన జనించును. అది జీవాత్మను ప్రమాదాలస్య నిద్రాదులతో బంధించును. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వగుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును, రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును, తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదాదులలో ముంచివేయును. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. అర్జున, రజస్తమోగుణములు నడిచి సత్వగుణము, సత్వతమోగుణములు నడిచి రజోగుణము, అట్లే సత్వరజోగుణములు నడిచి తమోగుణము వృద్ధియగుచున్నవి. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిచ్యుత. శరీరేంద్రియములందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణము వృద్ధి అయినప్పుడు లోభము, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థబుద్ధితో సకామ భావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస అనునవి ఉత్పన్నములగుచుండును. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అర్జున, తమోగుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియములయందును వివేకశక్తి నశించును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతఃకరణమును మోహింపచేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలగునవి ఉత్పన్నములగుచుండును. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు చేరు నిర్మలములైన స్వర్గాది దివ్య లోకములను పొందును. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినవాడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచ యోనులలో జన్మించుచుండును. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖము, తామస కర్మలకు ఫలము అజ్ఞానము.
సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాద మోహాదులు అజ్ఞానము తప్పక ఉత్పన్నములగుచుండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోయెదరు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మానవలోకమునందే ఉండెదరు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందెదరు. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్టయైన వాడు గుణములే గుణములయందు వర్తించుచున్నవని, త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరని గ్రహించి, త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడనైన నా తత్వమును తెలుసుకొనును. అప్పుడతడు నా స్వరూపమునే పొందును. గుణానేతానతీత్యత్రీం దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. దేహోత్పత్తికి కారణరూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జరాదుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జున ఉవాచ కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చేతాన్ త్రీన్ గుణానతివర్తతే. అర్జునుడు భగవానునిట్లడిగెను, ప్రభు, ఈ మూడు గుణములకును అతీతుడైన వాని లక్షణములెవ్వి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. భగవానుడిట్లు పలికెను, పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, వాటిని గూర్చి విచారపడడు. అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షపడడు. అనగా ఎల్లప్పుడూ త్రిగుణాతీతుడు ఒకే స్థితిలో నుండును. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రమూ చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షివలే ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద పరమాత్మయందు ఏకీభావస్థితుడయ్యుండును. ఆ స్థితి నుండి ఎన్నడూనూ చెలింపడు. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్థుతిః. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడయ్యుండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి, రాయి, బంగారమునందు
సమభావమునే కలిగియుండును. ఆ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియాప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు. ఆ రెండింటి యందును సమస్థితిలోనే ఉండును. మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మానావమానములయందు శత్రుమిత్రులయందు సమభావంతో ప్రవర్తించువాడు, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు త్రిగుణాతీతుడనబడును. మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మలమైన అనన్య భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడు, ఈ మూడు గుణములకు పూర్తిగా అతీతుడైన వాడగు పురుషుడు సచిదానంద పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. అట్టి శాశ్వత పరబ్రహ్మకు, అమృత తత్వమునకు, సనాతన ధర్మమునకు, అఖండానందమునకు నేనే ఆధారము. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో నామ చతుర్దశోऽధ్యాయః.